न्यूज 24 एक्सप्रेस देख रहे हैं आप। मैं हूं आपके साथ संगीता राव। नूजिवीडु चुनाव क्षेत्र के सरकारी स्कूलों में 10वीं क्लास में पढ़ने वाले स्टूडेंट्स को पोषण देने के मकसद से राज्य मंत्री कोलूसु पार्थ सारथी नारा लोकेश ने शुक्रवार को अगिपिलवी जेटवी हाई स्कूल में विद्यामृतम प्रोग्राम शुरू किया। उन्होंने सबसे पहले पौधे लगाने का प्रोग्राम शुरू किया। प्रोग्राम के तहत उन्होंने कहा कि नूजिवीडु चुनाव क्षेत्र के नूजिवीडु शहर मंडल, अगिरिपल्ली, मुशनुरु और चतराई मंडल के सरकारी स्कूलों में 10वीं क्लास में पढ़ने वाले स्टूडेंट्स को हर दिन शाम 4 बजे नाश्ता दिया जाएगा। उन्होंने कहा है कि प्रोग्राम उनके पिता दिवंगत MP कोलूसु पेढ़ा रेडिया के नाम पर काम करने वाले एक ट्रस्ट की देखरेख में चलाया जा रहा है। उन्होंने मेनू समझाते हुए कहा है कि चुनाव क्षेत्र के 32 सरकारी स्कूलों में 10वीं क्लास में पढ़ने वाले 1836 स्टूडेंट्स को हर दिन नाश्ता दिया जाएगा, जिसका अनुमानित खर्च हर हफ्ते 1.5 लाख रुपए होगा। అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలోని నిరుద్యోగాన్ని పారద్రోలాలి। ఈ రాష్ట్రంలో తల్లికి వందనం ద్వారా, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని అహర్నిశలు కష్టపడుతున్న నారా లోకేష్ గారి గౌరవార్థం నూజివీడు తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోరిక మేరకు నారా లోకేష్ గారి విద్యామృతం పేరు మీద కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 100 రోజులు ఏదైతే స్పెషల్ కోచింగ్ లీప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తా ఉందో ఆ 100 రోజులు కూడా వారికి ఎనర్జీస్ అందించే విధంగా, వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా ప్రతిరోజు 100 రోజులు కూడా స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి మరి కూటమి పార్టీలన్నీ కూడా నిర్ణయించాం। అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని పిల్లల ప్రోత్సాహం కోసం మండలంలో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్ కి 45,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఒక ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించాం। అదేవిధంగా ఈ నియోజకవర్గంలో IIT సీట్లు సాధించే పిల్లలకి ST కేటగిరీ పిల్లలైతే 1,00,000 రూపాయలు, SC కేటగిరీ పిల్లలైతే 75,000, BC కేటగిరీ పిల్లలైతే 50,000, OC కేటగిరీ పిల్లలైతే 25,000 ఆర్థిక సహాయం ఈ కొలుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇవ్వాలని కూడా నిర్ణయించాలని చెప్పేసి మనం చేస్తాం। మరి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ సాధించడం కోసం టీచర్స్ ట్రైనింగ్ కూడా ఒక వారం రోజుల్లో మరి ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం। అదేవిధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకి విద్య మీద ప్రేమ కలిగే విధంగా కానివ్వండి, చదువుకోవాలనే ఒక సంతోషకరమైన భావన కలుగుతానికి కానివ్వండి, ట్యూషన్స్ కూడా 5-6 స్కూల్స్ లో 5 గ్రామాల్లో మరి నిర్వహిస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం। ఇది ఏమైనా సరే నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగాన్ని లోకేష్ గారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేయాలనేది ఈ అన్ని కార్యక్రమాల యొక్క లక్ష్యం అని చెప్పేసి భావిస్తాను। సో టీచర్స్ చాలా కష్టపడతా ఉన్నారు, విద్యాశాఖ వాళ్ళు కష్టపడతా ఉన్నారు। మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు అన్నింటినీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు, అదేవిధంగా లోకల్ గా కూటమి నాయకులు చేసే కార్యక్రమాలు అన్నింటినీ కూడా సమీకృతం చేసుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా మన నూజివీడు నుంచి IIT సీట్లు బాగా సాధించే విధంగా, IIITలో సీట్లు సాధించే విధంగా, NITలో సీట్లు సాధించే విధంగా, మెడికల్స్ లో సో ఇవన్నీ కూడా కృషి చేయాలని చెప్పేసి భావిస్తున్నాం।